హాయ్ హలో అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేసేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మనకి ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు అండ్ మనము అలసిపోయి ఏం చేద్దాము అనుకున్నప్పుడు టక్కుమనైతే ఇది చేసేసుకొని తినేయచ్చండి. సో చేయడం అయితే చాలా ఈజీ అండ్ చాలా క్విక్గా అయితే చేసేసుకోవచ్చు. కావాల్సిందంతా ఎగ్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే అండి. సో ఎలా చేసేసుకోవాలో నేనైతే చెప్పేస్తాను, చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ మనమైతే కుక్కర్లో రైస్ పెట్టేసుకొని, మీకు ఎంత క్వాంటిటీ రైస్ కావాలో అంత క్వాంటిటీ రైస్ అయితే పెట్టేసుకొని స్టవ్ ఆపేసి కుక్కర్ చల్లారిన తర్వాత రైస్ అయితే ఇలా ప్లేట్లో అయితే తీసేసుకొని ఒక 10 మినిట్స్ మంచిగా అయితే చల్లారిపోవాలండి. ఎందుకంటే అలానే మనం రైస్ యాడ్ చేసామంటే ముద్ద ముద్దగా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫ్రైడ్ రైస్ అంటున్నా కదా, సో అందుకని చెప్పి ఫ్యాన్ కింద ఇలాగా ఒక 10 మినిట్స్ అయితే రైస్ అంతా మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుందండి. అండ్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి. ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ రైస్కి అయితే చేస్తున్నాను అనమాట. సో మేమైతే 4 మెంబర్స్ తినడానికి 1 గ్లాస్ రైస్ అయితే పెట్టేసి నేనైతే చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కూడా చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి. సో దాల్చిన చెక్క, ఇలాచీ, స్టార్, లవంగాలు ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఆనియన్ ఉంటుంది కదా, నేనైతే ఇక్కడ ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే తీసేసుకొని సన్న సన్న స్లైసెస్గా అయితే కట్ చేసేసుకోవాలండి. అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా 2 అయితే తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా, కారం ఎక్కువ కావాలంటే వేసేసుకోండి. అండ్ ఆనియన్స్ అయితే చెప్పాను కదా, 1 బిగ్ సైజ్ అయితే తీసేసుకొని స్మాల్ స్మాల్ స్లైసెస్గా అయితే కట్ చేసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిగా ఫ్రై అవుతుంది. సో అలా అయితే కట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, నేనైతే ఇలా యాడ్ చేసేస్తున్నాను. ఇంకా సన్నగా చేసేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుందండి. సో ఇదంతా కూడా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేలాగా అయితే ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ని. అండ్ స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోండి. కాసేపు ఆన్లో పెట్టి తర్వాత అయితే సిమ్లో పెట్టేయండి. బికాజ్ మాడిపోతుంది కదా, మరి ఎక్కువ మాడిపోకుండా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి మనకి. ఈ రెసిపీ అయితే నేను మా మదర్ నుంచి కాపీ చేస్తున్నాను. మా మదర్ అయితే కడపలో ఉండేటప్పుడు వేరే ఎదురుగా ఉండే నైబర్స్ వాళ్ళు నేర్పించారనమాట. సో మాకైతే చాలా నచ్చేసేది అప్పుడు ఇలా చేసి పెడితే. అండ్ మా మదర్ అయితే సాటర్డేస్ అలాగా హాఫ్ డే స్కూల్స్ అలా ఉండేవి కదా, సో ఆ టైంలో చేసి పెట్టేసేవాళ్ళు అనమాట. చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. అండ్ మనకి ఏదన్నా వర్క్ ఉండి చేయలేము, ఏం వంట చేయాలి, బయట తెచ్చుకోవాలా అనుకున్న టైంలో బయట తెచ్చుకోకుండా ఇలా కూడా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి. జస్ట్ ఒక 10 మినిట్స్ అంతే అయిపోతుంది. చాలా క్విక్గా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ. అండ్ టేస్ట్ వైజ్కి వస్తే చాలా డిఫరెంట్ టేస్ట్ అనమాట. నార్మల్ ఫ్రైడ్ రైస్లో అయితే అంత హెల్త్కి మంచిది కాదు కదా, సో ఇదైతే చాలా మంచిగా మన ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి పచ్చివాసన అంతా పోయేదాకా మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి. బాగా ఇదంతా కూడా ఫ్రై అయిపోవాలి. బికాజ్ ఫ్రై అవ్వకపోతే పచ్చి వాసన అలా ఉంటుంది కదా, సో మంచిగా అయితే ఫ్రై అయిపోవాలండి. నేను మా సిస్టర్ అయితే మా మదర్ చేసి పెడితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. సో ఇవన్నీ చిన్నప్పుడు మెమరీస్ మాకు. సో ఎగ్ రైస్తో ఎన్ని మెమరీస్ ఉన్నాయో కదా. చాలామందికి ఇలాగ ఫుడ్తో కూడా చాలా మెమరబుల్ ఇన్సిడెంట్స్ అయితే ఉంటాయి కదండి. సో అలాగా మాకు కూడా. అండ్ ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై అయ్యింది కదా, సో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఉండేది పక్కకైతే సపరేట్గా పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడైతే మీకు ఎన్ని ఎగ్స్ కావాలో, ఎంతమందికి చేస్తున్నారో అన్ని ఎగ్స్ అయితే యాడ్ చేసేసేయండి. నేను ఇక్కడ 4 మెంబర్స్కి అని చెప్పాను కదా, సో 4 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఎగ్స్ అయితే జస్ట్ అలాగా పగల కొట్టేసి అండ్ అలాగే పెట్టేసేయండి. దాన్ని మనం ఏమీ కదపకూడదనమాట, అలానే ఉండాలి.
సో మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని యాడ్ చేసేసుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని అలానే పెట్టేసేయండి. అండ్ స్టవ్ సిమ్లోనే ఉండాలండి, ఎక్కడా కూడా ఆన్లో పెట్టకూడదు. అండ్ ఇప్పుడైతే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి, జస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ సాల్ట్ యాడ్ చేశాక కూడా అస్సలు ఏమి కదపకూడదండి, జస్ట్ అలానే పెట్టేసేయండి. అండ్ సాల్ట్ యాడ్ చేశాక మనము ఆల్రెడీ రైస్ అయితే పొడి పొడిగా చేసుకోవడానికి ఒక 10 మినిట్స్ ఆరబెట్టేసాం కదండి. సో ఆ రైస్ అయితే తీసుకొచ్చి మంచిగా హ్యాండ్ యూజ్ చేసి లేదంటే గెరిటెతో అయినా సరే మంచిగా పొడి పొడిగా ఇలాగా అంటూ అయితే వేసేసేయండి. బికాజ్ అక్కడక్కడ ముద్ద ముద్దగా రైస్ ఉనిందంటే అంత బాగుండదనమాట. సో మంచిగా ఆరిపోతుందండి ఫ్యాన్ కింద పెడితే. సో ఇలాగా కొంచెం కొంచెం క్వాంటిటీగా యాడ్ చేస్తూ వచ్చేసేయండి. అండ్ రైస్ మనము ఉడకపెట్టుకున్నప్పుడు అంటే కుక్కర్లో కానీ పెట్టుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకోండి. మంచిగా పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది రైస్ ఇలాగా. అండ్ ఇలా వేసిన తర్వాత మనము ఒక్క 2 మినిట్స్ అలానే రైస్ అంతా కూడా జస్ట్ అలా వదిలేయాలన్నమాట. బికాజ్ కింద ఎగ్ అంతా ఉంది కదా, సో ఆ ఎగ్ అంతా కూడా మంచిగా బాయిల్ అవుతుంది. సో ఇలా కాసేపు ఒక 2 to 3 మినిట్స్ అయితే లీవ్ చేసేసి అండ్ దీనిపైన రైస్ పైన కూడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ సాల్ట్ కూడా మీకు ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే మీ టేస్ట్ అంతే. అండ్ ఇప్పుడైతే నేను ఎప్పుడు చూసినా ఆచీనే యూస్ చేస్తాను కదా, సో ఆచీ చికెన్ మసాలా పౌడర్ అయితే ఇలా యాడ్ చేసేసుకోండి. అండ్ ఆచీలో కూడా గరం మసాలా పౌడర్స్ ఇలా ఉంటాయి, అవైనా ఓకే అండి, బట్ నాకు ఇది అవైలబుల్గా ఉందని ఇది యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే మనము మెల్లగా కింద నుంచి పైకి ఇలాగా మిక్స్ చేస్తూ రావాలన్నమాట. చాలా స్లోగా అయితే మిక్స్ చేయాలండి, బికాజ్ అన్నం మళ్ళీ ఈ చిన్న చిన్ని పీసెస్ అయితే టేస్ట్ బాగుండదు. సో ఇలాగ స్లోగా అయితే మెల్లగా పైనుంచి రైస్ అంతా కిందకి అండ్ కింద ఎగ్ ఆనియన్స్ అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా అయితే ఇలా మిక్స్ చేసేసుకోండి. అండ్ నేను ఆనియన్స్ అప్పుడే సపరేట్ చేసి ఎగ్స్ ఎందుకు వేసానంటే ఆనియన్స్ అండ్ ఎగ్స్ రెండు మిక్స్ అయిపోయాయి అనుకోండి, ఆనియన్స్కే మొత్తం ఎగ్ అంతా వెళ్ళిపోతుందనమాట. కొంతమంది ఆనియన్స్ ఇష్టపడరు కదా, సో వాళ్ళు ఆనియన్స్ పక్కకు తీసేసినప్పుడు ఎగ్ అంతా కూడా అందులో వేస్ట్ అయిపోతుంది. సో పిల్లలు ఉన్న వాళ్ళు ఇలా అయితే చేయండి. అండ్ ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసినప్పుడు కొంచెం వాటర్ ఉంటే అది కూడా యాడ్ చేసేసి ఇప్పుడు కొంచెం టైట్గా ఉండే లిడ్ అయితే క్లోజ్ చేసేసేయండి. అండ్ ఇలా ప్లేట్ అయితే పెట్టేసిన తర్వాత దీనిపైన వెయిట్ కూడా పెట్టుకోవచ్చు, నేనైతే పెట్టలేదు, బట్ మీరు ఎవరైనా సరే వెయిట్ కూడా పెట్టేసి ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలండి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మళ్ళీ, అంటే కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఇలాగ మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. అండ్ బయట ఫ్రైడ్ రైసుల్లో సాసెస్ అని అన్నీ ఏదేదో యాడ్ చేస్తారు కదా, సో మనము అలా కాకుండా ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. అండ్ ఇలా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ అలాగే పిల్లలకి కూడా ఫ్రైడ్ రైస్ తిన్నాము అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ట్రై చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసేసుకోండి మంచిగా కుక్ అయిపోయిందా, మంచిగా ఫ్రై అయ్యిందా ఎగ్ అంతా కూడా అని చూసేసుకొని తర్వాత అయితే మనము కొత్తిమీర అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని గార్నిష్ చేసేసుకోవాలి. సో ఒకసారి మీరు సాల్ట్ అంతా కూడా చెక్ చేసుకోండి, మీకు కొంచెం ఏమైనా కారం మసాలా యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయకూడదండి, ఎందుకంటే మనం చేసేది ఫ్రైడ్ రైస్ కదా, కొంచెం పచ్చి వాసన అలానే ఉంటుంది. సో గ్రీన్ చిల్లీసే మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలి, కారం ఎక్కువ కావాలంటే అదే ఫస్ట్లోనే ఎక్కువ యాడ్ చేసేసుకోండి. అండ్ అలాగే గరం మసాలా కూడా మంచిగా అయితే ఎక్కువ వేసేసుకొని చేసుకోండి, కారంగా కావాలి అనుకున్న వాళ్ళు. లేదు మేము పిల్లలకే చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి. అండ్ ఇలా అయితే మంచిగా సిమ్లోనే పెట్టేసుకొనే ఉండండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దండి, మాడిపోతుంది కిందంతా కూడా. అండ్ ఇది చేసేటప్పుడు కొంచెం మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి, చాలా మంచిది. అండ్ ఇప్పుడైతే ఇలా కొత్తిమీరతో మంచిగా గార్నిష్ చేసేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా యమ్మీ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అని చెప్పి నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.
Please share my videos and my channel to your friends and family members.